వెల్కమ్ టు CJTV. నేను మీ కవిత చంద్రధర. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వాల్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. తనతో మంచి టాపిక్తో ఉంటున్నారు, మనతో మాట్లాడదాం. నమస్తే అండి. 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగినటువంటి సభ అసలు ఎంత బాగుందంటే అసలు ఊహించిన దానికంటే అభిమానులు చాలా ఎక్కువ వచ్చారు. అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది 7 లక్షలు 8 లక్షలు, కాకపోతే అంతకంటే ఎక్కువనే వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది? జనసేన ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ నిన్న పిఠాపురంలో జరిగింది. ఈ క్రమంలో కవిత ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వచ్చారనేది వాస్తవం. దానికి కారణాలు కూడా మనం అనుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే గతంలో కూటమి ప్రభుత్వం లేకపోవడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే సభలకు వచ్చే వాళ్ళని ఆటంకాలు కలిగేశారు, అందువల్ల రావాల్సిన మంది రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనసేన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేనకి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇటు పోలీసు నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరైతే రావాలనుకున్న వాళ్ళందరూ కూడా వస్తారు. అది కాకుండా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి 10 లక్షల పైచుకు వచ్చారనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఎంత కరెక్ట్ ఫిగర్స్ తరపోయినప్పుడు కూడా గతంలో ఏ సభకి రానంతమంది, జనసేన ఏ సభకి రానంతమంది కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారనేది వాస్తవం. ఎలా సాధ్యమంటారండి ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం అనేది? సాధ్యం కాదండి. పవన్ కళ్యాణ్ గారు బాగా అభిమానులు సంపాదించుకున్నారు. అసలు తన కళలో కనిపించినది నిన్న మీటింగ్ లో. అసలు ఒక క్షణం తను ఆఫీస్ ఇలా చూసుకున్నారు. అది చాలా బాగా అనిపించింది. అది ఎలా సాధ్యం అన్నారు అంటే ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది, కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు మొదలైంది. గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాస్ పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడంలో కొంత దాదాపుగా మాస్ పబ్లిక్ ఎవరు కూడా అతన్ని అట్రాక్ట్ అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు, ఎక్కువ శాతం మాస్ పీపులే ఆయన వైపు ఉన్నారు. కాబట్టి యూత్ అండ్ మాస్ అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారో, అది కాకుండా కూడా ముఖ్యంగా యువత ఏంటంటే పాలిటిక్స్ లో కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ రావాలనుకున్న యువతే. ఆ యువత ని అట్రాక్ట్ చేయడంలో, రాజకీయాల వైపు అట్రాక్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటువంటి మీటింగ్ చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చు. 1000 కోట్ల ఆస్తులు లేకపోయినా 11 సంవత్సరాలు పార్టీ రావడానికి సాధ్యమైన విషయం. అది తను ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అవన్నీ నెట్టుకుంటూ, అవన్నీ మిగతా వేసుకుంటూ తను పార్టీ నిర్మించుకున్నాను. ఇప్పుడు అసలు ఎలా అనుకోవచ్చు అంటే ఇంకా ఎంత కష్టపడితే ఇలాంటి విజయం వస్తుంది? అంటే ఇప్పుడు ముఖ్యంగా చూడండి, ఏ రాజకీయ నాయకుడైనా సరే ముఖ్యంగా సినిమాల నుంచి, గ్రామర్ ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి ఎన్టీఆర్ ని ముఖ్యంగా తీసుకోవట్లయితే వాళ్ళు రాగానే ప్రబల్యం సృష్టించారు. రావడం ఇప్పుడు ఏ విధంగా ఎన్టీ రామారావు రాగానే అత్యంత సీట్లు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని చేశారు, అందరినీ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. చిరంజీవి గారు రాగానే చిరంజీవి ఏ విధంగా అయితే సినిమాలో 100 మంది ఒకేసారి కొడతారో అందరూ మీరు చేస్తారు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా, రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వగానే ఎన్టీఆర్ ఇమీడియట్ గా అధికారం వచ్చేసరికి సీఎం అయిపోతాడు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ విషయం కూడా జరిగాయి. కామన్ సినిమా చూసే ప్రేక్షకులు అభిమానులు ఎవరైనా సరే, మా పవన్ కళ్యాణ్ వచ్చాడు రాజకీయ పార్టీ పెట్టాడు సీఎం అయిపోయాడు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ దానికి విరుద్ధాలు ఒక 40 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో అలా కాకుండా రాజకీయాలు 25 సంవత్సరాలు నాకు సక్సెస్ గా చాలు, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చాను కాబట్టి ఒక 25 సంవత్సరాలు బాగానే గెలవాలి, సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి అటువంటి ఆలోచనలు లేవాయి. సో సక్సెస్ చిన్నగా వస్తుంది, మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి అనేది ఆ మెంటల్ ప్రిపరేషన్ వచ్చాడు. కాబట్టి ఆయన పెద్దగా ఓడిపోయి ఫీల్ అవ్వలేదు. మరీ ఎంత దాపమైనటువంటి ఓటమి వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఆయన చెప్పి 1 అవర్ బాధపడ్డారు. మా పిల్ల వల్ల మాకు 25 సంవత్సరాల టార్గెట్ తో వచ్చాము, ఒకసారి మనం ఎలక్షన్స్ నిలబడి అటు కానీ ఇబ్బంది పడి మనం దాన్ని డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పేసి నాదెల్ల మనోహర్ గారు అదే ఉండదు. లేదు, మనం ఫేస్ లాంగ్ జర్నీలో ఉన్నామా, ఒకసారి ఓటమి రాగానే మనం వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఎప్పటికీ మనం ఏ విధంగా ప్రజలు సేవ చేయాలని ఆలోచించాలి. ఈ ఓటమి వచ్చిందని చెప్పేసి బాధపడి కూర్చోవడం కాదు, మనకి ఓవర్కమ్ అయి బయటకు రావాలి.
ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడిలాగా ఆయన ప్రవర్తించాలని చెప్పవచ్చు. అందుకే అలా ఉండబట్టే ఈరోజు ఇంత సక్సెస్ అయింది. చాలా మంది రాజకీయ నాయకులు అలాగే ఎక్స్ప్రెషన్ కూడా ఒక ఆయన అదే అన్నారు, ఆయన ఏమో అన్నలాగా అనుకున్నాను నేను, కానీ ఇంత మెచ్యూర్డ్గా ఆయన ఉంటారు అనేది కాలక్రమేణా మాకు తెలిసేది అని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన విజయాన్ని అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ యొక్క ఏసీ ఎత్తుగడలు కానీ ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేస్తుందని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఆయనకి ఇచ్చినటువంటి ప్రకటన కానీ ఇవన్నీ కూడా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం ఈ విధంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఎంపీ స్థానాలు ఇస్తే అది చరిత్రలోనే 100% స్ట్రైక్ ఎలా సాధ్యం? అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేశారు జనాలు. ఆంధ్రాలో ఉన్న ఓటర్లు అంటే 21 కాదు, నాకు 50 పడ్డా కూడా 50 ఇచ్చేది, అంత ఊపలేదు వచ్చింది ఆ టైంలో. ఇంకోటి ఏంటంటే అధికారము, నేను రిలీజ్ కావాలి, ఎమ్మెల్యే అయిపోవాలి అనేది కంటే కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చాడని ప్రతి ఒక్క సామాన్య ఓటర్ కూడా భావించారు. అందుకే ఆయన ఎక్కడ నిలబడ్డా కూడా, ఎక్కడ సపోర్ట్ చేసి ఎక్కడ నిలబడ్డా, ముఖ్యంగా జనసేన అభ్యర్థి ఉన్నాడు అంటే వీళ్ళు ఏదో రాజకీయం ఏదో డబ్బు సంపాదించడం కోసం కాదు, వాళ్ళ సుధారులు ఖర్చు చేసే ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఇంటించినటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చారు అనే విషయాన్ని కామన్ ఓటర్ గుర్తించాడు. అందుకే అంతగా మీకు 100% స్ట్రైక్ రేట్ అనేది వచ్చింది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అడుగుతుంది, ఆయన పరిపాలన విశ్లేషణ ఎలా ఉందంటారు? అద్భుతంగా ఉంది ఓకే ఆ విషయంలో. అంటే కామన్ ఓటర్ కొంతమంది కొంత డిసప్పాయింట్ గా ఉన్న విషయం మనం గమనించాం. వివిధ సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఇలా అనగానే అద్భుతాలు జరిగిపో, రాష్ట్ర బడ్జెట్ ఉంది, దానికి పవన్ కళ్యాణ్ చేసేటువంటి గ్రామీణ అభివృద్ధి, అటవీకి సంబంధించిన శాఖకి ఫండ్స్ ఎంత ఉన్నాయి, వాటిని బట్టే అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ వచ్చాడు అయిపోగానే వితిన్ 20 months బాయిలాగా జరిగిపోతుంది, దేశంలో అద్భుతాలు జరిగిపోతాయి, రాష్ట్రాలు అద్భుతాలు జరిగిపోతాయి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్రం అప్పుల్లో ఉంది, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు అమరావతికి సంబంధించినవి, పోలవరం సంబంధించిన వాటిలో కొంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కూడా 100% పూర్తి చేయలేకపోయారు. వైసీపీ వచ్చాక ఆ రెండింటిని పక్కన పెట్టింది. సో ఈ క్రమంలో ఆల్రెడీ అప్పులు పెరిగిపోయినాయి, సంక్షేమ పథకాలకి తాహతకు మించినటువంటి మన ప్రకటనలు చేయడం, సంక్షేమ పథకాలకి ఎక్కువ ఫండ్ ని దానికి చేయడం వల్ల రాష్ట్ర కొంత అప్పులు ఉంది. దాని నుంచి గాడిలో పడడానికి ఖచ్చితంగా కొంత సమయం తీసుకుంటుంది. కామన్ ఓటర్లు కామన్ ప్రజలు కూడా ఆలోచించారు ఆ విషయాన్ని. నాకున్నటువంటి పరిచయాల ప్రకారం ఖచ్చితంగా కరప్షన్ ఫ్రీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రాలో. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే 10 సంవత్సరాలు ఇదే విధంగా ఉంటే మాత్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ అతను చెప్పాడు, నాకు పదవులు కాదు, ప్రజలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేలు జరిగేటువంటి విధంగా, అభివృద్ధి జరిగే విధంగా నా యొక్క స్టెప్స్ ఉండబోతున్నాయి అనేది. అంటే అభిమానులకు కూడా, అంటే ఖచ్చితంగా ప్రతి పార్టీ కార్యకర్త కూడా వాళ్ళ పార్టీ యొక్క అధినేత ఉన్నత స్థానంలో ఉండాలి, ఉన్నత పదవుల్లో ఉండాలి కోరుకోవడం తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదా కంటే కూడా ఎక్కువ ఉన్న పరిస్థితులు వచ్చిన ఈరోజు ముఖ్యమంత్రి అంటారు, మోడీ అమిత్ షా వాళ్ళ 3rd ప్లేస్ ఇండియాలో అట్లా ఇస్తున్నప్పుడు, మిగతా సీఎంల కంటే కూడా ఎక్కువ ప్రియారిటీ పవన్ కళ్యాణ్ ఇస్తున్నప్పుడు ఇంకేం కావాలి? ఆ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతుందో ఆ ఇంపార్టెన్స్ ద్వారా అద్భుతాలు చేయొచ్చు కదా. రాష్ట్రానికి ఎక్కువ ఫండ్స్ రావచ్చు. అలాగే వెంటనే విశాఖ ప్రైవేటీకరణ ఆపించారు. అంతకుముందు అదాని జీవులో మోడీ ఉన్నాడని చెప్పి విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపేశారు. అటువంటి అద్భుతమైన ఫండ్స్ రావచ్చు. మొన్న బడ్జెట్ లో కూడా అందరికి మంచి ఫండ్స్ వచ్చాయి. సో ఆ విధంగా మనం ఎందుకు దాన్ని తీసుకోకూడదు? ఖచ్చితంగా ఆయన సీఎం కావాలనే లేదు. ఆయన అన్నాడు నెక్స్ట్ 5 years కూడా చంద్రబాబు నాయుడు సీఎం అన్నాడు. ఎంత ఖర్చు ఉంటే అమ్మాలంటాడు. జనసేన కార్యకర్తలు కూడా అభిమానులు కూడా ఆ విధంగా మెంటల్ గా చూన్ అవుతారని అనుకుంటున్నాను. సీఎం కావాలనే దానికంటే కూడా సీఎం దించేటువంటి
పొజిషన్ లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు. ఆ విధంగా తృప్తి చెందాడు. పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి సాన్నిహిత్యాన్ని మీరు పరిగణిస్తారు. అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి తక్కువ పట్టు ఉంది. ఆ విషయాలు తెలిసిన విషయమే. అది దక్షిణ భారతదేశంలో పట్టు పెరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలతో కానీ నాయకులతో కానీ సత్సంబంధాలు ఉండాలి అనేది బీజేపీ యొక్క వ్యూహం. నాకున్న అవగాహన ప్రకారం కొద్దిగా గొప్ప మనకు తెలంగాణలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తీసుకుంటే కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొద్ది గొప్ప తెలంగాణలో కొంత పుంజుకుంది బీజేపీ. ఆంధ్రాలో చాలా తక్కువ. సో అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక అద్భుతమైన శక్తి ద్వారా బీజేపీ కొంత పట్టు సాధించే పనిలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే కామన్ పీపుల్ తెలిసే పరిస్థితి వచ్చింది. 0.5% సో అక్కడి నుంచి బీజేపీ నుంచి మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దానికి కూటమితో ఉండటం, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయడం వల్లనే బీజేపీ పుంజుకుంటుంది. సో ఖచ్చితంగా బీజేపీ రాజకీయ పార్టీ చేసేటువంటి ఎత్తుగడలు ఏదైతున్నాయో ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళ ప్రభావం చూపించేటువంటి పనులు భాగంగా పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకోటి దేవుడికి కూడా కుదిరి పవన్ కళ్యాణ్ లాంటి జెన్యూన్ పర్సన్ బీజేపీ బ్యాక్ ఉంటడం వల్ల రెండు పార్టీలు కూడా లాభం. బీజేపీ లాభమే, పవన్ కళ్యాణ్ కూడా లాభం. అది కాకుండా మీరు చూశారు ఆయన హిందుత్వ ఎజెండా ఏదైతే బీజేపీ ఉందో సనాతన ధర్మం అనే దాన్ని ఎజెండాగా తీసుకుంటారు. సో దానికి సంబంధించి ఆయన ఏ విధంగా నిన్న మాట్లాడడం మనం చూడాలి. ఖచ్చితంగా నేను ఇప్పుడు కాదు, నా 14 సంవత్సరాల వయసు నుండి నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. నాకు అప్పటి నుంచి నాకు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మంచి ఒపీనియన్ ఉంది. దాన్ని ఫాలో అవుతాను. నేను మా ఇంట్లో నేను పుట్టినప్పటి నుంచి కూడా రామనామా ఎప్పుడు వినిపిస్తూ ఉండేది. అదేదో ఈ రోజు ఏదో నేను బీజేపీతో టైప్ ఉన్నాను కాబట్టి నేను సాధన తీసుకున్నాను కాదు, నాకు నా బ్లడ్ లోనే ఉన్నది అని కామన్ మనిషి నేషనల్ మీడియా ముఖ్యంగా ఆ విధంగా మాట్లాడిన దాన్ని ప్రస్తావిస్తూ ఆయన చాలా గట్టిగా చెప్పాడు ఆ విషయం. సో దాన్ని మనం ఖచ్చితంగా బీజేపీ ఏదైతే సనాతన ధర్మం సంబంధించిందో దాన్ని కూడా ఇక్కడ అడుగున్నాడు అంటే ఖచ్చితంగా ఈ రిలేషన్ అది అలా కంటిన్యూ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో చాలా అభిమానులు ఉంటారు. మరి అందులో చూసుకుంటే తెలంగాణలో ఇంకా సేమ్ అంతగా ఉందో అలాగే ఇక్కడ కూడా సేమ్ అభిమానులు ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉంటుంది స్థానిక తెలంగాణలో? ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు కూడా జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాము. టీడీపీకి అలయన్స్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసే లాస్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే మనకి కలిసి పోటీ చేసాయో ఆ విధంగా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీని తెలంగాణలో బలోపేతం చేస్తాడు, ఆ దిశగా అతను ప్రయాణం ఉండబోతుందని నిన్న చెప్పాలని చెప్పాడు. దౌసంగి దానికి సంబంధించినటువంటి మా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేది అన్నాడు. ఆ విషయాన్ని బండ్లతో బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తూ పడకుండా ఎగ్జాంపుల్ సరకన కూడా అనేటువంటి పెద్దలు ఏదైతే అన్నారో అది పెద్దలు అన్నకి నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఇంకో విషయం ముఖ్యంగా నాకు పార్టీకి జన్మనిచ్చింది తెలంగాణ కూడా చెప్పాడు. సెంటిమెంటల్ కూడా పార్టీ పెట్టింది తెలంగాణలో, హైదరాబాద్ పెట్టిన విషయం ఒకటి. కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సెంటిమెంటల్ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంటే తెలంగాణలో కూడా పార్టీ కమింగ్ డేస్ లో స్ట్రాంగ్ చేయబోతున్నాడు అని మనకు సంకేతంగా దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ప్రజారాజ్యమే జనసేన పార్టీగా ఉద్భవించిందనే విషయం చిరంజీవి గారు చెప్పారు. దాన్ని ఎలా పరిగణిస్తారు? అంటే చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ అనేది కాంగ్రెస్ విధించడం జరిగింది. సో అందరితో ప్రజారాజ్యం ఎండ్. కానీ ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టాడు, ఆ పార్టీని ఎందుకు నడవలేకపోయాడు అనే విషయాన్ని గతంలో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అందరికి తెలిసే విషయం. అయితే అసలు చేయలేని పని తన తమ్ముడు చేస్తున్నాడు అని చెప్పే ఉద్దేశం తప్పింది. ప్రజారాజ్యం పార్టీ అనేది దృఢం అయిపోయింది. దాంతో ప్రజారాజ్యం సంబంధించి ఎండ్ అదేం లేదు. ఇప్పుడు మనం మా ప్రస్తావన చేసిన వల్ల నా యొక్క ఆలోచన విధానం నేను ఏ విధంగా అయితే వచ్చి పార్టీ చేద్దాను, నేను చేయలేకపోయాను, నా తమ్ముడు చేస్తున్నాడు. అదేవిధంగా మారింది. అంటే ఇప్పుడు మెగా అభిమానులు ఎవరైతున్నారో వాళ్ళు 90% పవన్ కళ్యాణ్ అంటే ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో ఆయన అన్నాడు. ప్రజారాజ్యం పార్టీ టెక్నికల్ గా చూస్తే అది ఆల్రెడీ మెర్జ్ విత్ కాంగ్రెస్ కదా, దాన్ని ఆ విధంగా చూడాలి.
థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా మాట్లాడారు. ఓకే, చూసారు కదా ఈరోజు మంచి టాపిక్ తో మాట్లాడాం. నెక్స్ట్ టైం ఇంకో మంచి టాపిక్ తో మనం కలుద్దాం.